తమిళనాడులో తాజా పరిణామాలపై గవర్నర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. శశికళ కేసు విషయంలో ఇప్పటికే మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తుల సలహా తీసుకున్న గవర్నర్ విద్యాసాగర్ రావు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పన్నీర్ సెల్వం మద్దతుదారు అన్నాడీఎంకే ప్రెసిడియం చైర్మన్ అయిన మధుసూదనన్ను శశికళ ఉద్వాసన పలికారు. ఆయన స్థానంలో సెంకోటియన్ను ఆమె నియమించారు. అత్యధిక మంది ఎమ్మెల్యేలు శశికళతోనే ఉన్నారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సిఆర్ సరస్వతి స్పష్టం చేశారు. శరవేగంగా మారుతున్న తమిళనాడు రాజకీయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు చెన్నై నుంచి అందిస్తారు. అత్యంత ఉత్కంఠభరితంగా మారుతూ ఉన్నాయి. ప్రస్తుతం క్యాంప్ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి గోల్డెన్ బీచ్ రిసార్ట్ వద్దకు ముగ్గురు ఎమ్మెల్యేలు తిరుపూరుకు సంబంధించినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు ఇక్కడ వచ్చారు. పల్లడం తిరుపూరుకు సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు వచ్చారు. వారి స్పందన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యే గుణశేఖరన్ ఇక్కడ ఉన్నారు. సార్, ఓపీఎస్ క్యాంప్ క్లెయిమింగ్ దట్ you are forcibly being here. What do you say? No. நாங்க எல்லாம் ஃப்ரீயா இருக்கோம், சந்தோஷமா இருக்கோம், சுதந்திரமா இருக்கோம். அதனால எங்கள் ஆதரவு சின்னமாக தான். பொதுச் செயலாளர் தான் தேர்ந்தெடுத்திருக்காரு. அவரே தானே தேர்ந்தெடுத்தாரு. மாத்தி முடிவு எடுக்க முடியாது எங்களால. இவரே ஒண்ணு சொல்லிட்டு இவரே மாத்தி சொன்னா நான் தனிப்பட்ட நபர் பின்னால எல்லாம் போகல சார். ஒரு கட்சி 1.5 கோடி தொண்டனும் இருக்கிற பேர்ல தான் போறோம். இல்ல போன்ல அவங்க ஒவ்வொருத்தரும் 2 பேர் நல்ல கேள்வி கேட்கறாங்க, 2 பேர் எங்களை மிரட்டுறாங்க. அதுக்காக தேவையில்லாம வார்த்தைகள் பேசக்கூடாது. 131 ఎమ్మెల్యే పదవులు இருக்கும். శశికళ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా బలవంతంగా అక్కడ బంధించి ఉంచారని ఓ పన్నీర్ సెల్వం వర్గం ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలు ఉన్న పరిస్థితుల్లో శశికళ క్యాంపులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్కొక్కరు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసినట్లయితే తిరుపూరు జిల్లాకు చెందినటువంటి గుణశేఖరన్ ప్రస్తుతం ఇప్పుడే మీడియాతో మాట్లాడి తిరిగి మళ్ళీ బీచ్ రిసార్ట్ లో క్యాంపులోకి వెళ్తున్నారు. అమ్మను ఎవరూ బంధించి ఉంచలేదని, తాము స్వతంత్రంగానే ఉన్నామని, శశికళ వర్గానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్తున్నారు. త్వరలోనే శశికళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు కూడా వారు చెప్తున్నారు. త్వరలోనే శశికళకు సంబంధించి ఎమ్మెల్యేలందరం కూడా సంపూర్ణ మెజారిటీ గవర్నర్ కోరినప్పుడు కానీ, లేకపోతే గవర్నర్ వద్ద కానీ, లేకపోతే అసెంబ్లీలో కానీ సంపూర్ణంగా తామంతా కూడా మద్దతు తెలియజేస్తామని వారు చెప్తున్నారు. ఇక మద్రాస్ హైకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలైంది. వీరందరూ కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగా అక్కడ ఉన్నారా లేకపోతే బలవంతంగా ఉంచారనే దానిపైన మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిపై కోర్టు కూడా సూచనలు చేసింది, ప్రభుత్వానికి సూచనలు చేసింది. ఈ సూచనలు అనుసరించి తమిళనాడు రాష్ట్ర డీజీపీ రాజేంద్రన్ ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేలు ఉన్న పరిస్థితిని వారితో మాట్లాడే పరిస్థితి కూడా ఉంది. తమిళనాడు నుంచి కెమెరామెన్ కేశవ్తో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.